తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీల్లో జరుగుతాయా? ఇక్కడే సందేహం. ఏంటంటే నెంబర్ 1, 42% రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో గెజిట్ చేయొద్దని చెప్పింది మొన్న న్యాయస్థానం. అది ఆల్రెడీ బిల్లు చేశారు. బిల్లుకు తయారైంది. ఆ బిల్లు గవర్నర్ దగ్గరికెళ్ళింది. అదంతా ప్యూర్‌లీ చట్టవిరుద్ధంగా ఉందన్నటువంటిది ఆళ్ళ పార్టీ వాళ్ళే చెప్తున్నారు బీసీ నాయకులు. ఏంటంటే బీసీలో వర్గీకరణ ఉంటది. అది మెన్షన్ చేయలేదు. అట్లాగే ఓ గుడ్డెదు చేలో పడ్డట్టు బిల్లు తయారు చేసి పంపించారు. యాజ్ ఫర్ కాన్స్టిట్యూషన్ 50% రిజర్వేషన్ మించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసమే తీర్పిచ్చింది. దానికి విరుద్ధంగా చేస్తాం అంటే ఆపేస్తారు. గవర్నర్ కూడా ఆ అంశాల కారణంగానే ఆపుతారు. మొన్న కోర్టు అడిగింది. 8వ మీరు దీని మీద నోటిఫికేషన్ ఇస్తారంటే ఎప్పుడంటే అప్పుడు ఇద్దాం అనుకుంటున్నాం అంటే 8 దాకా ఆగమని చెప్పింది. ఆగమని చెప్పినా అర్జెంటుగా ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఇప్పుడు న్యాయస్థానం ఆపితే ఏం చేస్తారు? ఇప్పుడు దీంట్లో నోటిఫికేషన్ ఇప్పుడు ఇవ్వలేదు. షెడ్యూల్ చెప్పారు. ఆ నోటిఫికేషన్ ఇచ్చే రోజున రిజర్వేషన్స్ పెట్టాలి. రిజర్వేషన్స్ పెట్టకపోతే రాజకీయ చర్చ. పెడితే ఎన్నికలు ఆగిపోతాయి. ఓవరాల్‌గా నువ్వు పెట్టినట్టు, నేను తిట్టినట్టు, లేకపోతే నువ్వు కొట్టినట్టు, నేను పడ్డట్టు అన్నటువంటి డ్రామాలు ఆడుతున్నారా అంటే అవునన్న సంకేతాలు కనబడుతున్నాయి.